ఉంది ఇది ఇంతే ఉంటది. ఇక్కడ పక్కన పాము వచ్చేది లేదా? నువ్వు చీరలు కొనేందుకు వచ్చినావా గణపతిని తీసుకుంటందుకు వచ్చినావా? విగ్రహం చూడండి, గణపయ్య శివయ్యకు నీటితో అభిషేకమే చేస్తున్నాడు. 2.5 ఫీట్లు ప్లస్ 1,10,000 రేట్ అవుతున్నది ఇప్పుడు. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండ్స్ వ్లాగ్స్. ఈరోజు మా వీడియో ఏంటంటే ఫ్రెండ్స్, వచ్చే నెల సెప్టెంబర్ అంటే మనకి ఏం గుర్తుకొస్తుంది? చెప్పండి, ఏం గుర్తుకొస్తుంది? చూడండి, గణపతి పండుగ గుర్తొస్తుంది. అయితే మేము ఈ గణపతి పండుగ ఒక నెల రోజులు టైం ఉంది కదా, మరి ఈసారి కొర్ట్లలో ఫేమస్ గణపతులు తయారు చేసే దగ్గరికి అయితే వెళ్తున్నాం. మరి అక్కడ ఎటువంటి గణపతులు ఉన్నాయి అనేది మీకు చూపిస్తాం. ఎందుకంటే మీరు ఒకవేళ ఆర్డర్ చేయాలనుకుంటే మీరు ముందుగానే మా వీడియోలో చూసుకొని డిసైడ్ అయితే కావచ్చని మేము అనుకుంటున్నాం. మరి వెళ్దామా? మనతో పాటు మన సంతుబావ కూడా వస్తుండు. లెట్స్ గో ఫ్రెండ్స్. లాస్ట్ దాకా అయితే చూడండి, మేము చూసిన గణపతులు అయితే మీకు చూపిస్తాం. ఫ్రెండ్స్, ఫైనల్ అయితే సంత వచ్చిండు, వెళ్తున్నాం. అయితే ఈ సంతకు డ్రైవింగ్ నేర్పింది ఎవరంటే కన్నయ్యనే. మొన్న షార్ట్ ఫిల్మ్ నేర్పిండు కదా, నేర్చుకున్నాడు వారం రోజుల్లోపే. ఫ్రెండ్స్, మీకు కూడా డ్రైవింగ్ నేర్వాలంటే నా దగ్గర సింపుల్ మల్లిగా నేర్పిద్దాం మీకు. సేటు మంచిగా నేర్చుకున్నావు డ్రైవింగ్. కన్నయ్య నేర్పి ఏదో ఇక కన్నయ్య దయ వల్ల కొద్దిగా కార్ అయితే డ్రైవింగ్ అయితే మొత్తానికి అయితే వచ్చేసింది. సిటీలో కార్లు వెహికల్తో ట్రాఫిక్ అయితే మా పల్లెటూరులో ఇట్లా బర్లతో ట్రాఫిక్ అవుతుంది. ఇప్పుడు అవి పోయేదాకా అవి వెనుక ఓడే తప్ప కానీ పక్కకి వెళ్ళి పోవాలంటే బాగా కష్టం. మా ఊరు దాటి వేరే ఊరు వచ్చినాం. ఇగో ఇక్కడ కూడా ట్రాఫిక్ జామే ఉంది. పెద్ద తలకాయ నొప్పి అవుతుంది. పట్టవాళ్ళు 12 అవుతుంది, మాకు ట్రాఫిక్ జామ్ చూడండి. అరే రామా, బర్రెలు అయిపోయినాయి, మళ్ళీ గొర్రెలకు వచ్చింది రా దేవుడా. ఫ్రెండ్స్ చూడండి, మళ్ళీ గొర్రెల ట్రాఫిక్ అయింది. అన్నా కొట్టే మేము పోవాలి గణపతి మీద. ఇక ఫైనల్గా అయితే వాళ్ళు కొంచెం సైడ్ ఇచ్చిర్రు. తాత మంచిగా హుషారున్నారు బాబు. హుషారు మీద ఉన్నారా? ఫ్రెండ్స్ చూడండి, బయట డిస్ప్లే పెట్టారు వినాయకులు. ఫ్రెండ్స్, మొత్తానికి అయితే కొర్రలకైతే చేరుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఒక మనిషి ఉన్నాడు, అడుగుదాం ఎందుకు వచ్చారని. ఏ బాబు, ఎందుకు వచ్చారు ఇక్కడికి? గణపతులు చూడడానికి. గణపతి మీ ఒక గ్యాంగ్ ఉందా? మీ యూత్ పేరేంటి? టీమే ఉంది. అదే యూత్ పేరేంటి? యంగ్ ఫ్రెండ్స్ యూత్. ఓ, మనిషికి ఏం చేసుకుంటున్నారు? మనిషికి అయితే ఇప్పుడైతే 2000 వేసుకుంటున్నాం. ఓ, బాగా పెద్దగా కావచ్చుగా? చాలా పెద్దగా ఉంటుంది, ఈ లెవెల్ ఉంటుంది. ఓ, మీదే ఊరు? మాది చెర్లకొండాపూర్ విలేజ్. ఫేమస్ నా ఊరు, చాలా ఫేమస్. అబ్బా 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 అబ్బా, సెల్ఫ్ ఇంటర్వ్యూ, వేరే వాళ్ళం కాదు, ఓలాల ఇంటర్వ్యూ చేసుకుంటారు. ప్రస్తుతానికి అయితే మనం కోట్ల దగ్గరికి అయితే చేరుకున్నాం. ఇక్కడైతే చాలా రష్ అయితే ఉంది. ఇప్పుడైతే మనం వినాయకులు చూడడానికి అయితే ఫస్ట్ గణేష్ కళా ఆర్ట్స్ అని ఉంది, దాంట్లో వెళ్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మేము కార్ పార్కింగ్ చేసినాం, ఇప్పుడైతే గిరికి పోతాం. రండి. మనం చిన్న చిన్న గణపతులు, పెద్ద గణపతులు చూపిస్తాం. ఫ్రెండ్స్, గణేష్ కళా ఆర్ట్స్లోకి అయితే వెళ్తున్నాం ఫస్ట్. ఇక మన కన్నయ్యను మన సంతు బావ అయితే వెళ్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, స్టార్టింగ్ కిరాక్ గణపతి అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఎగ్దమ్ ఉంది. ఎన్ని ఫీట్లు ఉంటాయి అనుకుంటారే? 20 ఉండదా? 20 ఉంటుందా మామ? 15 ఫీట్లు ఉంటుంది. 18 ఉంటుంది కావచ్చు. ఇంత ఉండదు, ఎందుకే మన మామూలు పెడతారు కదా, అదే మినిమం 24 దాకా ఉంటుంది. గంత ఉంటుంది. 18 ఉంటుంది కావచ్చు. గణపతి ఏలంత లేవు నువ్వు. అవును, నిజమే. చూడండి ఫ్రెండ్స్, ఘోరంగా ఉన్నాయి. 1 2 3 4 5 6 చేతులు ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, గణపతి చేతుల కన్నయ్యని ఊకుండా పెట్టచ్చు. గణపతి చేతుల లడ్డుకు బదులు నిన్నే ఊకుండా పెట్టచ్చు. అవునా? ఫ్రెండ్స్, ఈ వినాయక విగ్రహం చూడండి, వెంకటేశ్వర స్వామి అవతారంలో ఉన్నారు. సో బొట్టు చూడండి, నామాలు పెట్టారు. అండ్ మీద వెంకటేశ్వర స్వామి విగ్రహం కూడా ఉంది. అండ్ పీట మీద కూర్చుంది. చుట్టూ చూడండి పూల దండ వేసినట్టు ఉంది. ముంగట కమలం మీద కూర్చున్నట్టు అయితే ఉంది. చాలా బాగుంది ఈ విగ్రహం. ఆల్మోస్ట్ ఒక 14 ఫీట్స్ అయితే ఉంటుంది ఇది. ఫ్రెండ్స్ చూడండి, ఇదైతే విగ్రహం చాలా బాగుంది. అటు సైడ్ ఇటు సైడ్ మాతాదేవి అయితే ఉంది, అమ్మవారు. చూడండి, మీకైతే నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇదైతే కొట్లలోని గణేష్ హైట్ దానికన్నా బాగా తక్కువ ఉంది మామ. సూపర్ ఉంది మామ ఇది కూడా. ఫ్రెండ్స్ చూడండి, ఇదైతే ఆవు మీద కూర్చున్న గణపయ్య. శివయ్య కూడా ఉన్నాడు, చూస్తున్నావా? అటు శివయ్య, ఇటు పార్వతి మాత. అవునే, ఇక్కడ ఎక్కించుకున్నాడు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ సింహం ఇక్కడ చూడండి.
ఒకటే రకమైన గణపతులు కానీ కలర్ చేంజ్ ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, అన్ని సేమే కానీ కలర్లు చేంజ్. ఫ్రెండ్స్ చూడండి, ఇదైతే పీట మీద కూర్చున్న గణపతులు కానీ అంత సేమే, కలర్ చేంజ్. డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కలర్, ఇక్కడ కలర్, ఇక్కడ రెడ్ అయితే ఫ్రెండ్స్, ఇక్కడైతే గ్రీన్. సూపర్ ఉంది మామ, కలర్ అయితే సూపర్ ఉంది మామ అన్నిటికన్నా. ఫ్రెండ్స్ ఇట్లా నెంబర్ రాసిరంటే ఇది బుక్ అయినట్టు. సో ఇక్కడ చాలా అయితే ఇప్పటివరకు బుక్ అయితే అయినాయి. ఇటు సైడ్ అయితే చూసాం కదా మనము, అవి చూసినవి అయితే మాక్సిమం 28 నుంచి 30,000 వరకు అయితే ఉంటుంది. మీకు ఎవరికైనా కావాలనుకుంటే వచ్చి మాట్లాడుకోవచ్చు. ప్లస్ అలాగే ఇటు సైడ్ కూడా చూస్తున్నారా పెద్ద పెద్ద గణపతులు, దాదాపు ఇది ఒక్కొక్కటి 1,20,000 దాకా ఉన్నది. ఇది చూడండి మీకు ఎలా అనిపిస్తుందో. ఇది 18.5 ఫీట్లు ఉంటాయట సందు. 18.5 ఫీట్లు ప్లస్ 1,10,000 రేట్ అయితే ఉన్నది ఇప్పుడు. మీరు మాట్లాడుకోవచ్చు. ఈ లైన్ మొత్తం సేమ్ కాస్ట్. చూడండి డిఫరెంట్ కలర్లు ఉన్నాయి. గణేష్ కలర్స్ కోరుట్ల కానీ హైలైట్ ఉన్నాయి మా కలర్స్ అయితే. ఫ్రెండ్స్ చూడండి, ఇదైతే ఏకదం ఉంది ఫ్రెండ్స్, నాకు చాలా నచ్చింది. చూడండి ఫ్రెండ్స్, 18.5 ఫీట్లు 1,10,000 రూపాయలట. ఈ ఫోన్లో చూస్తే గింతంతా కొడుతుంది కానీ డైరెక్ట్ చూస్తే చాలా పెద్దగా కొడుతుంది. సంతు చేతి కాడికి వస్తుండు. ఫ్రెండ్స్ నేను దీని మీద ఎక్కినా కానీ బరువు పడుతుంది చేతి. చలో మనం ఇంకా నెక్స్ట్ ఇంకా అట్లా చూద్దాంపా. ఎక్కడన్నా పెయింట్ అయ్యాను కాడ ఎక్కిద్దాం. ఫ్రెండ్స్ దీనికన్నా కరెక్ట్ నువ్వు కన్నయ్య ఆపాలంటున్నావు. అంత మీదకి ఎక్కి పెయింట్ ఎట్లా ఎత్తారు మరి, మనుషులు ఎక్కేస్తారు. ఫ్రెండ్స్ మీకైతే ఇప్పుడు ఒక చిన్నది మంచి గణపతి అయితే చూపిస్తాను చూడండి. చూసారా మన హనుమంతుడు గణపతిని ఎత్తుకున్నాడు. ఇంకా పెయింట్ మొత్తం మళ్ళీ వేస్తారు కావచ్చు. దీనికి టైం ఉంది కాబట్టి వీటికైతే పెయింట్ అయితే వేయలేరు. చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, చిన్న గణపతులు ముద్దుగా ఉన్నాయి మొత్తానికైతే. మాకు వెనక కూడా చూపించి ఒకసారి మనలకు డమరుకం మీద కూర్చున్నాయి. ఇంకా పెయింటింగ్ అయితే వేస్తారు. ఇంకా 1 month టైం ఉంది కాబట్టి కొద్దిగా డీలే ఉంది. ఫ్రెండ్స్ ఇగో ఈ షెడ్లో అయితే 5 నుంచి 6 ఫీట్ల వరకు అయితే గణపతులు ఉన్నాయి. మీరు ఇప్పుడే తొందర వచ్చి ఆగమాగం కాకండి. ఇంకా చాలా రోజులు టైం ఉంది. ప్లస్ అలాగే ఇంకా ఉన్నాయి గణపతులు వేరే దాంట్లో, అవి కూడా మీకు చూపిస్తాం. ఫ్రెండ్స్ మళ్ళా మీకు ఇంకా చాలా చూపిస్తాం, వెయిట్ చేయండి, స్కిప్ చేయకండి వీడియో అయితే. వీణ పట్టుకున్న వినాయకులు ఇక్కడైతే చాలా ఉన్నాయి. డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి. చూడండి 278 అంటే ఇది ఆల్రెడీ ఎవరో బుక్ చేసుకున్నారు. సో అడ్వాన్స్ కట్టి బుక్ చేసుకుంటారు. వినాయక చవితి రోజు మిగతా డబ్బులు కట్టి తీసుకెళ్తారు అన్నట్టు. ఈ వినాయకుడు చూడండి శ్రీకృష్ణుని పిల్లన గ్రోవ్ మీద కూర్చుంది. నెమలిక కూడా ఉంది. ఇగో ఇక్కడ కుండలో నుండి నెయ్యి కూడా పడుతుంది చూడండి. ఇదైతే ఇంకా పెయింటింగ్ వర్క్ నడుస్తుంది ఈ వినాయకునికి. ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ 20 ఫీట్స్ వరకు ఉన్న వినాయకులు. ఇవన్నీ ఇంకా పెయింటింగ్ వర్క్ అయితే నడుస్తున్నాయి. ఆల్మోస్ట్ ఒక దగ్గర ఒక 5 నుంచి 10 విగ్రహాలు అయితే సేమ్ తయారు చేశారు. కొంతమంది డిఫరెంట్ కలర్లు వేసారు, కొంతమంది ఏమో సేమ్ కలర్స్ వేసారు. ఇక్కడైతే కొన్ని సేమ్ కలర్స్ ఉన్నాయి, అన్నీ టోటల్ సేమ్ కలర్స్. ఇవన్నీ డైరెక్ట్ ఒక పీట మీద కూర్చుంది అంతే విగ్రహం. చూడండి ముంగట చూడండి అన్నీ ఒకటే కలర్, ఒకటే మోడల్. ఆల్మోస్ట్ ఇక్కడ ఒక 10 నుంచి 15 ఉన్నాయి ఇవి సేమ్. మామా కానీ మనుషులు ఎంత గ్రేటు, దేవుణ్ణే సెలెక్ట్ చేసుకునే స్టేజ్కి వచ్చినాం. ఇదైతే నిజం మామ, ఆలోచించవలసిన విషయం ఇది. ఫ్రెండ్స్ చూడండి చిన్న గణపతి ఎంత మంచిగా ఉందో చూడండి ఫ్రెండ్స్.
లయన్ మీద అయితే ఎక్కి కూర్చుంది, టైగర్ మీద. టైగర్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, ఏకదమ్ ఉంది ఫ్రెండ్స్. ఈ పక్క పండేవాడు పామ్ ఫ్రెండ్స్ సూపర్ అంటే సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి ఎంత ఉంటుంది అంటే బాగుంటుంది, ఒక 5,000 లోపు ఉంటుంది ఉంటుంది అంతే. ఏకదమ్ ఉంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ వినాయకుడు చూడండి. ఇగో చిన్నప్పుడు మేము ఎక్క కొనేది ఇదే, ఇటువంటి విగ్రహాలే కొందుంటివి. ఇక్కడ చూడండి టైగర్ మీద ఉన్న గణపతి విగ్రహాలు చాలా ఉన్నాయి. కలర్ అయితే ఆల్మోస్ట్ అన్ని సేమ్ ఉన్నాయి, ఓన్లీ పంచ కలర్ మాత్రం డిఫరెంట్గా ఉంది. మామ ఇటు చూడు, మొత్తం సోఫా మీద కూర్చున్న వినాయకులు చిన్నవి, ఇవి కూడా సేమ్ కలర్ ఉన్నాయి, కొంచెం పంచ కలర్ డిఫరెంట్ ఉన్నాయి. ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే ఎలుక మీద కూర్చున్న గణపయ్య చూడండి ఫ్రెండ్స్, సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇదైతే ఎలుక మీద పాము పడగే మంచిగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి చూడడానికి. కానీ మనోళ్ళకి ఇవి నచ్చాయి. మనోళ్ళకి ఇవి నచ్చుతాయి అంటే పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్న గణపతులు నచ్చుతాయి. 24 ఫీట్లు 50 ఫీట్లు. చూడండి ఇక్కడికి అయితే చూడడానికి బండ మీద చాలా మంది వస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్ ఇలా సండే ఆవిడకు చాలా రష్ ఉంది, ఎక్కువ విలేజ్లకి వెళ్ళి చూడడానికి అయితే అందరు వస్తున్నారు. చూడండి ముంగడు వెళ్తున్న బండ్లు ఇవన్నీ గణపతి సెలెక్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళే. ఫ్రెండ్స్ ఇప్పుడు మేము వెళ్తున్న గణపతి షెడ్ పేరు ఏంటి, చారి కళ్యా ఆర్ట్స్. చూడండి ఫ్రెండ్స్, కళా ఆర్ట్స్, చారి కళా ఆర్ట్స్. ఫ్రెండ్స్ ఇదైతే రాముని అవతారంలో ఉన్న గణేష్ మహారాజ్. చూడండి కింద గడ్డికి బదులు ఇది కూడా డెకరేషన్ చేసిరు గడ్డిలాగా. రామాయణం మొత్తం ఈయనే కనిపిస్తుంది మామ. ఇదే ఈ విగ్రహం చూసారా, శివాజీ మహారాజ్ పక్కకే గణేష్ మహారాజ్. చాలా బాగుంది కదా, ఇది ఫుల్ డిఫరెంట్ ఉంది, చాలా బాగుంది. దీనికి కూడా కింద గ్రాస్ టైప్ చేసిరు. చారి కలర్స్ అంటే ఇట్లా డిఫరెంట్ కొరక ఇట్లా అది మళ్ళీ పరిశాన్ ఏది మన RRR సినిమాలో ఎన్టీఆర్ లెక్క వేస్తుండు. నేను అడ్డం పెడతా నీకు. ఇంకా ఇది పెయింట్ వర్క్ నడుతుందా, ఇంకా పెయింట్ కంప్లీట్ కాలే మామ. లోపల చూద్దాం, ఇంకా డిఫరెంట్ ఉన్నాయి. దా లోపలికి శంకరుడు పార్వతీ మాత. ఇది విగ్రహం చాలా బాగుంది ఫ్రెండ్స్. రియల్గా తల్లిదండ్రులతోటి మన గణపతి అయితే ఉన్నాడు. చూడండి దూరంకి వెళ్ళి చూస్తే ఎవరో వచ్చి ఇక్కడ కూర్చున్నట్టే అంత బాగా డిజైన్ చేశారు. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి కలర్స్ అయితే మెరుతున్నాయి ఫ్రెండ్స్, ఏకదమ్ ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, శివయ్య గణపయ్య చూడండి ఏకదమ్ ఉంది ఫ్రెండ్స్. కలర్ అయితే ఘోరంగా ఉంది ఫ్రెండ్స్. చూడండి శివయ్య మాల ఇస్తుంది ఉయ్యాల. ఇదైతే రాముని అవతారంలో సింగిల్ గా ఉన్నది. హైట్ మంచిగా ఉంటుంది, 12 ఫీట్లు ఉంటుంది. ఎక్కువ ఉంటుంది మామ, 12 ఇటు అలాగే ఇది కూడా చూడండి, అటు ఇటు నంది, మధ్యలో గణేష్ మహారాజ్. సూపర్. ఇక్కడ చూసినావా ఎలుక అయితే భలే కావాలి కాసినట్టే ఉంది. అన్నిటికీ చిన్నగా ఉంటుంది, ఎలుకనే పెద్దది పెట్టిండు. మామ గ్రాస్ అయితే మస్తుంది మామ, ఇది మొత్తానికి అయితే గ్రాస్ తోటి లుక్ చేంజ్ అవుతుంది బాగా. ఇక్కడ మన కుమారస్వామి అలాగే గణేష్ మహారాజ్ ఇద్దరు ఉన్నారు. ఫ్రెండ్స్ మనం ముందు చూసిన గణపతి లేదా అదే ఇది. చూడండి ఏదైతే కలర్ వేసింది చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మా సంతు బావ హైట్ అవుతుంది. టైగర్ చూడండి, ఎలిఫెంట్స్ గణపతిని తీసుకొస్తున్నాయి. ఓ ఫ్రెండ్స్ 1 2 3 4 5 ఫ్రెండ్స్, మొత్తం 5 ఉన్నాయి ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్ ఎంత ఉంటుంది డాడీ హైట్. మన సంతు బావ వెనక ఎత్తుండు నిజంగా ఉన్నాయని. దాదాపు ఇది కూడా 16 ఉంటుంది, 15 ఉంటుంది, 15-16 ఉంటుంది. 15-16 అంతే. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి శివయ్య తాండవం చేస్తున్నాడు. చాలా బాగుంది, అరుదైన విగ్రహం ఇదైతే. చాలా బాగుంది చూడండి. ఇటు పార్వతీమాత కూడా తాండవం రూపంలోనే ఉంది.
ఇది కూడా 16 నుంచి 18 ఫీట్ల హైట్ ఉంటుంది. ఫ్రెండ్స్ చూడండి, ఇదైతే అచ్చ ముంబై మోడలే. ముంబైలో ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్, సూపర్ ఉంది ఫ్రెండ్స్. మహారాజా చైర్లో మన గణపయ్య. సో కిరీటం ఉంది చేతిలో. ఫ్రెండ్స్ చూడండి, ఒకే రకంగా ఉంటాయి కానీ కలర్ చేంజ్. మళ్ళీ చెప్పాను కదా, చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, మీద అమ్మవారు మాత అవుతున్నది. ఇది పెద్దమ్మ తల్లి. నాకు తెలిసి హైదరాబాద్లో ఉంటుంది కదా పెద్దమ్మ తల్లి రూపమే ఇక్కడ ఇచ్చిర్రు. మొత్తానికైతే మొత్తం సేమ్ ఉన్నాయి, కలర్స్ డిఫరెంట్ కలర్లు ఉన్నాయి అంతే. విగ్రహం మొత్తం మోడల్ ఒకటే. ఇక్కడ మామ ఇక్కడ చూద్దా జోరున్నది. ఈ గణపతి పెయింటింగ్ వేయలేడు. పెయింటింగ్ వేయకపోతే బొజ్జ గణపయ్య బొజ్జ మాత్రం బగ్గ పెట్టిరు మామ. దీనికి పిల్లలకైతే మస్తు లుక్ వస్తుంది మామ. ఇది మొత్తం బొజ్జ అనేది. బొజ్జ గణరాజ్ మహారాజ్ కి కానీ నీ కలరే ఉంది. ఇట్లా పక్కకు ఉన్నా సేమ్ ఇద్దరు ఒకటే ఉన్నారు. ఇట్లా దగ్గరికి చూస్తే నిజంగా పానం అనిపిస్తుంది. క్రిస్టియన్ మళ్ళీ అది ఉంటది కదా, దాని పేరు ఇలియనా దాన్ని ఏమంటామా? ఎలియన్స్ లాగా ఉంది సేమ్. కానీ ఫ్రెండ్స్ ఇక్కడికి కొర్రలాకైతే గణపతులు చూడడానికి మాత్రం వస్తే లంచ్ బాక్స్ పట్టుకునే రావాలి. ఒక రోజు మొత్తం చూసినా గణపతులను చూసుడు మాత్రం కాదు ఫ్రెండ్స్, మీకు మళ్ళీ ఓపిక ఉంటే రావాలా. మెయిన్ అయితే లంచ్ బాక్స్ మర్చిపోకండి. ఇప్పటి వరకు అయితే చారి కలర్స్లో చూసినాం కదా, డిఫరెంట్. సో ఇక్కడికి ఇక ముంగట కూడా ముందు చారి కలర్స్, అక్కడికైతే వెళ్తున్నాం. అక్కడ కూడా 100% డిఫరెంట్ ఉంటాయి, చూపిస్తాం చూడండి. సరా ఇగో ఇది రథం, ముంగట రథం మీద శివయ్య నంది విగ్రహం మన గణపతి అయితే ఉన్నాడు. అలాగే ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది ఏంటి మామ? నందేనా? ఇది పెద్ద నంది అన్నట్టు. అలాగే ఇది సేమ్ నంది నంది మీద ఇక్కడ పక్కకు శివయ్య కూడా ఉన్నాడు. సో అలాగే ఇంకా చూద్దాం గరుడ పక్షి. ఇది గరుడ వాహనం మీద అయితే గరుడ వాహనం మీద వినాయకుడు. అలాగే ఇది ఎడ్ల బండి కూడా బాగుంది కానీ ఎద్దు కనిపిస్తలేదు మామ ఇక్కడ ముంగట. ఉన్నది మీద ఉన్నది ఎద్దు అయితే మీద ఉన్నది. లోపల సేమ్ ఉంటాయి ఇట్లా అన్ని సేమ్ డిఫరెంట్ ఉన్నాయట. చూద్దాం లోపలైతే చూద్దాం ఫ్రెండ్స్. ఇదైతే చూసారా, మన గణేష్ మహారాజ్కి మాత పార్వతీ మాత అయితే లడ్డూలు తినిపిస్తుంది. లడ్డు చూసినా ఇలా ఎలా ఉందో లడ్డు అయితే మంచిగా ఉంది. గణపయ్య చిన్న పిల్లని ఆకారంలో ఉన్నాడు కానీ లడ్డు నిజంగా అనుకొని తినేవు నువ్వు. ముందే చెప్తున్నావు. మరి ఇక్కడ ఇటువంటి సేమ్ ఉన్నాయి, ఒక 4-5 ఉన్నాయి. ఇటు అన్ని నంది విగ్రహం మీదనే ఉన్నాయి. ఇక్కడైతే అన్ని డిఫరెంట్ ఉన్నాయి కానీ గరుడ పక్షి మీదనే ఉన్నాయి. రథం ఇటు కూడా సేమ్. రథం ఇవి ఒక 10-15-20 దాకా ఉన్నాయి. డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి. గరుడ వాహనం మీద ఉన్నాయి దాదాపు ఇవన్నీ. గరుడ పక్షి మీలో ఎంతమందికి తెలుసు? ఇక్కడైతే బ్యాక్గ్రౌండ్ ఓన్లీ. ఇటు చూడు శివయ్య పాము ఎట్లా నోరు తెరిచిందో. కానీ ఇలా చేతి పెట్టరా, చేతి పడుతుందా? ఇలా ఏం కాదు, అక్కడ శివయ్య గణపయ్య ఉన్నాడు, నీకేం కాదు. అంతే. శివయ్య బ్యాక్ సైడ్ చూడు, నెమలి పక్క పొంట గణపయ్య విగ్రహం. ఇవి ఆల్మోస్ట్ ఇవి ఫుల్ ఉన్నాయి. ఇక్కడైతే శివయ్య గణపయ్యని ఎత్తుకున్నాడు చూడండి ఫ్రెండ్స్. ఈ విగ్రహం చూడండి, గణపయ్య శివయ్యకు నీటితో అభిషేకమే చేస్తున్నాడు. సో ఆ విధంగా ఇక్కడైతే క్రియేషన్ చేశారు. సో ఇవన్నీ కొండ పర్వతాల్లాగా చేశారు. ఇక్కడ చూడండి నాగశేషు నాగుపాము కూడా ఉన్నది. ఇది చాలా బాగుంది. ఆల్మోస్ట్ దీని కాస్ట్ కూడా చాలా బాగుంటుంది, తక్కువ ఏముండదు. ఈ చారి కలర్స్లో ఇటువంటి డిఫరెంట్ ఇంకా చాలా అయితే ఉన్నాయి. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి. ఫ్రెండ్స్, ఇంతకుముందు మనం చూసినాం కదా విగ్రహం శివయ్యకు అభిషేకం చేసేది. అదైతే ఇంతకుముందు వేరే వాళ్ళ కాస్ట్ చెప్పంగా అయినాను 28,000 అయితే చెప్తున్నారు. మరి ఇక మాట్లాడితే ఒక 3-4 వేలు తక్కువ ఇస్తారు కావచ్చు. ఇక ఆల్మోస్ట్ లేబర్ ఛార్జెస్, పిఓపి ఛార్జెస్
అన్ని పెరగడం వలన వినాయకుల ఛార్జెస్ కూడా పెరిగినాయి. ఇక వాళ్ళ చేతిలో ఇది ఏముండదు. బట్ మనకు సాటిస్ఫాక్షన్ అయ్యి మనకు నచ్చిన విగ్రహం తీసుకుంటే మనం సాటిస్ఫాక్షన్ అవుతాం. అంతేనా? అంతే మామ. మొత్తం మీద సాటిస్ఫాక్షన్ అనేది ఒకటి మాత్రం సొంతకు అర్థమైంది, అందుకే అంతే అంటుండు. చూద్దాం. ఇంకా ఇప్పటివరకు అయితే మేము 3-4 చూసినాం కలర్స్, ఇంకా చాలా ఉన్నాయి. మీకు ఈ వీడియోలో మొత్తం చూపిస్తాం. చూడండి ఇక్కడ చూడండి సింహం మీద ఉంది, కానీ ఇక్కడ సింహం డిఫరెంట్ ఏంటంటే బ్లాక్ కలర్లో అయితే పెయింట్ వేశారు. మీద నాగపడగలు అంటే పాము పడగలు అయితే ఉన్నాయి. ఇవి రెండు సేమ్ కలర్ అయితే ఏం చేంజ్ లేదు, ఒక పంచ కలర్ చేంజ్ ఉంది. ఈ పక్క చూడండి రైతు నాగలి అయితే బ్యాక్ సైడ్ అయితే ఉన్నాయి. సో ఇది ఆల్మోస్ట్ 6.5 feet అయితే ఉంటుంది. ఇక దీని పక్కది సేమ్ హైట్ 6.5 feet ఉంటుంది. అది వీణ మీద కూర్చున్నది. ఇటువంటి లోపల ఇంకా చాలా ఉన్నాయి. 10-14 దాకా ఉంటుంది కావచ్చు, చెప్పలేము ఎందుకంటే రేట్లు ఎక్కువ ఉన్నాయి కదా. లోపల చూద్దాం రండి. ఇక్కడ కోతులు దప్పు కొడుతున్నాయి, చూపిద్దాం రండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కోతులు అయితే ఇక్కడ మంకీస్ డోల్ అయితే వాయిస్తున్నాయి. చూడండి చిన్న గణపతి, ఇది 5 feet ఉంటుంది. చాలా బాగుంది ఫ్రెండ్స్. 5 feet. ఇంకా చూడండి ఇక్కడ ఎలుక డోల్, ఎలుక దప్పు కొడుతున్నాం. ఎలుక డోల్ వాయిస్తుంది. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది 7 feet వరకు ఉంటుంది. ఇక్కడ అన్ని సేమ్, ఇక డిఫరెంట్ కానీ అన్ని సేమ్ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఫిష్ మీద చేపలు. మా ఊర్లో గంగపుత్ర వాళ్ళు ఎప్పుడు ఇట్లా ఫిష్నే సెలెక్ట్ చేస్తారు. సో వాళ్ళకి ఇట్లా వీడియో ఇస్తే ఇది వాళ్ళు సెలెక్ట్ చేస్తారు పక్క. చూడండి ఇది ఆల్మోస్ట్ ఒక 7.5 feet అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి ఇక్కడ అంజన్న విగ్రహం. చూడండి ఫ్రెండ్స్, హనుమంతుడు మన గణపయ్యను అయితే ఎత్తుకున్నాడు. ఇదైతే చూసారు కదా, మన గణేష్ మహారాజ్ శివలింగానికి అయితే అభిషేకం చేస్తుండు. సో ఇంతకుముందు మనం అక్కడైతే చూసాం. దీనికన్నా ముందు ఒకటి అక్కడ శంకరుడు ఉంటే ఇక్కడ 2 ఫిష్ ఉన్నాయి. అటు ఇటు చేప, మధ్యలో శివలింగం. ఎంత ఇంకా కలర్ వేయలే, పెయింట్ వేస్తే చాలా బాగుంటుంది అయితే అనుకుంటున్నా. చూస్తే గణపయ్య ఎట్లా ఆగిండు అనుకున్నా, కింద సపోర్ట్ తోటి అయితే ఆపిర్రు. ఇది మామూలు జోక్ కాదు, ఇది అడ్డం ఉంది కదా ముంగట. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫిష్ గణపతిని తీసుకెళ్తున్నాయి. ఒక వాటర్ లేవు కానీ సేమ్ అంటే వాటర్లో గణపతిని తీసుకెళ్ళినట్టు ఎలా ఉందో అలా ఉంది ఇక్కడ. ఈ పెయింట్ వర్క్ వేసినాకైతే ఎక్సలెంట్ కొడుతుంది. ముంగట ఇది పెయింట్ వర్క్ కాలేదు కానీ ఇక చూడండి ఎలక మహారాజులు సెక్యూరిటీ గార్డులు ఎక్కున్నారు గణపయ్యకు. సూపర్ ఉంది చూడండి. 1 2 పెయింట్ వేసినాక మస్తు ఉంటుంది కదా. అంటే ఇది ఆల్మోస్ట్ పార్వతి మాత చెప్తుంది కదా, నువ్వు బయట కావాలి ఉండు అని చెప్పి ఒక కర్రను అయితే గణపతికి ఇస్తుంది. అలాగే ఇక్కడ మా గణేష్ మహారాజ్కి కావాలి ఉండు అని చెప్పి ఎలుకని అయితే వాహనంగా పెట్టేశారు కాబట్టి ఇది అదే రాడు తీసుకున్నారు, పట్టుకుని వచ్చారు. ఫ్రెండ్స్ చూడండి అయితే ఇసుక గణపతి చూడండి, ఇసుకతో చేసినట్టే ఉంది ఫ్రెండ్స్. అన్నయ్య చూసినావు, ఇసుక కాదు ఇది, ఇసుకతో చేసినట్టుంది అంతే. సూపర్ ఉంది ఫ్రెండ్స్. అయినా ఫ్రెండ్స్ చూసారా, ఇదైతే జింక, అటు ఇటు 2 జింకలు ఉన్నాయి. జింక వాహనం అంటారు ఇక. సో అలాగే చూడండి ఇది కూడా హనుమంతుడు సంజీవిని మీద తీసుకుపోయినట్టు ఒకటే చేతి మీద పట్టుకున్నాడు. ఇది నాగలి, మన రైతుది నాగలి ఇదైతే. అలాగే ఇక్కడ ఇంకోటి కూడా చూడండి, ఇక్కడ లింగం చాలా పెద్దగా ఉంది. సేమ్ ఫస్ట్ చూసిన దానిలాగానే శివలింగానికి అయితే అభిషేకం చేస్తుండు. ఇది బుక్ అయిపోయినట్టుంది ఆల్రెడీ. ఇంతకుముందు మనం చూసిన విగ్రహం చూడండి, ఇక్కడ పెయింట్ వేసి అయితే ఉంది. శివలింగానికి అభిషేకం చేస్తారు. పక్క పంట చేపలు అయితే ఉన్నాయి. ఇంకా ఆర్డర్ అయితే కాలేదు, అయింది. ఎడ్ల బండి మీద గణపయ్య, ఎడ్ల బండి కాదు, పొలం దున్నుతున్న మన రైతు గణపయ్య. ఇది బుక్ అయింది ఆల్రెడీ, 201 నెంబర్ అట, రిసిప్ట్ నెంబర్. ఫ్రెండ్స్ వీళ్ళందరూ మన సబ్స్క్రైబర్స్, వాళ్ళు ఈ విగ్రహం అయితే ఆర్డర్ ఇచ్చినట్టు ఇచ్చిన ఆర్డర్ ఎంత పడుతుంది? 15 చెప్పిండు. మీరు మనిషికి ఎన్ని వేసుకున్నారు మరి? ఎంతమంది?
గణపతికి స్పాన్సర్ ఉన్నారు ఎవరైనా? పిల్లాడు సిగ్గుపడుతుండ అద్దు ఇక వీళ్ళు చూసిర్రా పిల్లలందరూ గణపతి చూడడానికి ఆటోలు వచ్చిర్రు. వీళ్ళంతా కన్నయ్య ఫ్యాన్స్ అన్నట్టు. ఫ్రెండ్స్ ఈ గణపతి చూడండి చాలా బాగుంది కదా. పక్కన అయితే ఆంజనేయుడు ఉన్నాడు చూడండి. అయితే రథం మీద కూర్చున్నాడు గణపయ్య. ఫ్రెండ్స్ చూడండి ఇదైతే కేదార్నాథ్ గుడి. ఫ్రెండ్స్ చూడండి ఇదైతే కేదార్నాథ్ గుడి. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ శివుడు ఉన్నాడు, ఇక్కడైతే గణపయ్య ఉన్నాడు. చూడండి చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఒక 6 ఫీట్లు ఉంటాయి ఇది. ఫ్రెండ్స్ చూడండి సూపర్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. చూడండి చూడండి ఇక్కడైతే రామ మందిరం ఉంది. చూడండి రాముడు పక్కన గణేశుడు. చూడండి చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. సేమ్ మన అయోధ్య రామ మందిర్ కట్టిరు కదా, అదే డిజైన్ లో ఇక్కడ ఇదైతే గణపతి తయారు చేశారు. ఫ్రెండ్స్ మన పెయింట్ కూడా స్మూత్ ఉంది, చాలా బాగుంది ఫ్రెండ్స్. లుకింగ్ అయితే ఎగ్జామ్ కొడుతుంది. మనిషి తలకాయ లేదేంది మా? అరే నాగరాజుడు, నాగరాజుని బల తయారు చేసి చూడు బాణం. ఏ కన్నా ఇగ్గే మళ్ళా రాముని కంటుంది అది. అది తీయచ్చు పెట్టచ్చు మనకు ఫుల్లా ఉంది. కన్నయ్య గణపతి పంపినాక ఇదైతే మనం వాడుకోవచ్చు. ఇది గణపతి పంపినాక మనం వాడుకోవచ్చు కన్నయ్య. చూడండి అక్కడ మొత్తం వాళ్ళే మనం ఇది హైలైట్. ఇంకా చూసినా కొద్ది చూడాలనిపిస్తుంది ఇంకా గణపతులు. ఇది చూసిరా మొత్తం ఆడ మీద డమరుకం కొడుతుండు, కింద నాట్యం ఆడుతురు ఇద్దరు. సూపర్ ఫ్రెండ్స్ చాలా బాగుంది. జోరున్నాయి కదా ఇవి. అందరు బ్యాండ్లు వేసుకుని వీళ్ళు ఉంగరాలు వేసుకున్నారు. ఎవరు మీది? మనిషికి ఎంత తీసుకుంటారు గణపతికి? 500 వెళ్తాయి మరి. ఎంత పెద్ద గణపతి ఇస్తారు? 6-7 ఫీట్లు 6 ఫీట్లు అంటే నీకన్నా ఫీట్ ఎక్క. ఓకే, ఆల్ ద బెస్ట్. మంచిగా గణపతి పెట్టినప్పుడు మంచిగా పూజలు చేసి మంచిగా మొక్కురు. ఏమని మొక్కుంటారు? పబ్జీలలో ఫ్రీ ఫైర్లలో కాదు, చదువు బాగా రావాలని. బాయ్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి వినాయకులు పెద్దగా ఉన్నాయి, లోపల కొన్ని వర్క్ నడుస్తున్నాయి. కలర్ సూపర్ ఉంది ఫ్రెండ్స్. మొత్తం ఎగ్దా ఉంది ఫ్రెండ్స్. మీకు కావాలంటే కొట్లా ఉంటుంది, అచ్చి కొనుక్కోవాలి. ఏనుగు తొండం మీద మనకి ఇప్పు కనబడ్డాయి, అప్పటి నుంచి ఒక్కడనే కనబడలే. చూడు ఏనుగులే కనిపించలేవు అసలు. అక్కడ ఒక 5 కనబడ్డాయి. ఏనుగులు 5 చిన్న చిన్నగా ఉన్నాయి కానీ కరెక్ట్ ఏనుగు మీద గణపతిని ఊకుండా పెట్టుకొని తీసుకుపోయినట్టు అవుతుంది ఫ్రెండ్స్. అయితే హైలైట్ ఉంది ఫ్రెండ్స్. మీద చూసినాం ఆ కిరీటం మీద విగ్రహం ఎట్లుందో. కిరీటం మీద చూడు కృష్ణుడే అనుకుంటా నేనైతే. అమ్మవారిది కాదు మామ, కృష్ణుందే. కృష్ణుడే, కృష్ణుడు లేదంటే వెంకటేశ్వర స్వామి. ఇక్కడ చూడండి అన్ని 20 ఫీట్స్ ఎబవ్ ఉన్నాయి. దాదాపు మిడిల్ విగ్రహానికి అయితే మీద కిరీటం పెట్టాలి. ఇంకా బాబా దీని రేట్ వచ్చేసి చాలా బాగుంటుంది కదా. అంతే 1,00,000 పైన ఉంటుంది. ఇంకా చూసినా మీద బ్రహ్మదేవుడు కిరీటం మీద బ్రహ్మదేవుడు. ఇక్కడ చూడు అలాగే ఇక్కడ బ్రహ్మదేవుడు, అది అమ్మవారు ఇక్కడ కిరీటం మీద. ఒక్కొక్క గణపతికి కిరీటానికి అయితే ఒక్కొక్క దేవుళ్ళని అయితే అమర్చిర్రు. చిన్న గమ్మత్ లేదు ఇది. విగ్రహాలని చూసిన కొద్దీ చూడాలనిపిస్తుంది. ఒకదాన్ని మించి ఒకటి ఉన్నదిరా.
ఇక్కడ రెడీ అయిన అయితే అన్ని తాటిపత్రులతో కప్పేశారు. అక్కడ వినాయకుడు చూడండి. ఇక మన సబ్స్క్రైబర్స్ అయితే కలిసిర్రు, ఫొటోస్ అయితే దిగుతున్నారు. మన ఫాలోవర్స్ అయితే మళ్ళీ కలిసారు, ఫోటో అయితే దిగుతున్నాం వాళ్ళతోటి. సండే అవుట్కు చాలా మంది వచ్చారు ఇక్కడికి. బాల గణేష్ గణపతి చూడండి, చిన్నగా ముద్దుగా ఎంత బాగున్నాడో. చూడండి ఇక్కడైతే గణపతులు ఉన్నాయి, అన్ని సేమే కానీ కలర్ చేంజ్ ఉంటాయి. చూడండి ఇక్కడైతే బ్లూ ఉంది, ఇక్కడైతే పింక్ ఉంది, అక్కడైతే ఆరెంజ్ ఉంది, అక్కడైతే ఎల్లో ఉంది. చూడండి కాదు అన్నయ్య, నీకు ఇంట్లో ఇవన్నీ ఇట్లా నీకు ఏది నచ్చింది బాగా? ఇలా అంటే ఇంట్లో కాదు, ఇప్పుడు మనం చూసిన గణపతులు అన్నిటికల్లా నీకు ఏది నచ్చింది? ఏదంటే ఏం చెప్పాలి, నీకు నచ్చింది చెప్పు. అన్ని మంచిగా ఉన్నాయి. ఇక్కడ వైట్ ఆవు. అవును ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ నుంచి ఒక్కొక్క కలర్ కావచ్చు. బ్లాక్ గణేష్. ఇక్కడ చూడండి సోఫా, ఇది కాని పక్కన లెక్క ఉంది. చెప్పు నీకు ఈ గణపతి కావాలా? కావాలి, కానీ మీద కిరీటం ఉందా? ఇది కిరీటం రాదు, ఇంతే వస్తుంది. ఇంతేనా? మరి ఫ్లవర్స్ ఉందా? ఫ్లవర్స్ లేదు, ఇంతే. ఇంకొంచెం కలర్ డిజైన్ ఉన్నాయా? ఇక ఫైనల్ కలర్ ఇది ఒకటే. ఇంట్లో బాల గణేష్ ఉంది, ఇది ఇంతే ఉంటుంది. ఇక్కడ పక్కన పాము వచ్చేది లేదా? నువ్వు చీరలు కొనేందుకు వచ్చినావా, గణపతిని తీసుకుంటందుకు వచ్చినావా? గణపతి తీసుకుంటానికి వచ్చిన. మరి గన్ని కలర్లు అడుగుతారు వాళ్ళన్నా? అడుగుతారు, ఎందుకంటే నచ్చద్దా? ఇక్కడ గణపతిలో చూడండి అంత సేమే, కానీ పంచల కలర్లు అయితే చేంజ్. చూడండి ఫ్రెండ్స్, కిరాకు ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి మాత్రం ఉన్నాయి ఫ్రెండ్స్. తొండం కూడా ఒకటే కలర్ ఉంది అన్నిటికి, మధ్యలో ఒక్కటి వేరే ఉంది. అవును ఫ్రెండ్స్, దీని పంచలు వీళ్ళు కట్టిరంటవా చేసిరంటవా? ఇది చేసిలే, కట్టిలు అయితే ఊగదాయే అంతే అంట. అంతే. మళ్ళా మీద దగ్గరకు సరస్వతి దేవి దగ్గరకు రైటే కన్నా, దూరం నుంచి చూస్తే కట్టినట్టు అనిపిస్తుంది, దగ్గరికి అది తిరుపడుతుంది. ఫ్రెండ్స్ చూడండి, అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. మీద సరస్వతి దేవి చూడండి, సరస్వతి దేవి అన్నిటికీ సరస్వతి ఉంది, అన్నిటికీ సరస్వతి ఉంది కానీ కలర్ చూడండి ఫ్రెండ్స్. అన్నయ్య ఇప్పుడు మొత్తం ఇవి నీ రేంజ్, నువ్వు కొనే అంత రేంజ్ కి గణపతులు వస్తాయి. ఇవి మొత్తానికి నీకు కావాల్సిన గణపతులు ఇవి. ఈ గణపతి చూడండి చాలా బాగుంది కన్నయ్య. నీ ఎత్తులకు ఇది సరిపోతుంది, మీ యూత్లోకి అయితే జబర్దస్త్ అవుతుంది. ఇంతకన్నా పెద్ద తీసుకోకు మామ. ఇది కొనుడు పెద్ద కష్టం కాదు, కానీ అంపేటప్పుడు ఎంత గోస అవుతుంది తెలుసా? అది కూడా వస్తుంది. ఆల్రెడీ తీసుకున్నారా? నెంబర్ రాసి ఇవాళ ఉన్నాక మళ్ళీ ఇంకోళ్ళు ఎట్లా ఉంటారు? చూడండి నాగసర్పం, నాగేంద్ర హారాయ త్రిలోచన. చూడండి మొత్తం వైట్ ఫ్రెండ్స్, ఇది ఒకటి వైట్ మొత్తం వైట్. ఈ కలర్ రకం ఇది. ఫ్రెండ్స్ మేము వచ్చి ఒక 2.5 hours అవుతుంది. తిరిగి దమ్మత్తుంది. గణపతులన్నీ చూసినట్టు అనిపిస్తుంది, మళ్ళీ ఏం చూడనట్టు అనిపిస్తుంది. ఏ షెట్లో ఏముందో ఆతృత కొద్ది ఉరకబుద్ధి అవుతుంది. సంతి చెప్పినట్టు కడుపులో ఎలకలు ఉరుకుతున్నాయి మామ. ఎలక మామలు చూసి కడుపులోకి వచ్చినాయట, తిరుగుతున్నాయట. సంతి చెప్పినట్టు టిఫిన్ తెచ్చుకుంటే 2 గంటలు తిరిగి తిని మళ్ళీ 2 గంటలు తిరిగితే ఇక ఓపిక ఉంటుంది. ఇప్పుడైతే ప్రస్తుతానికి గంగాధర్ కళా ఆర్ట్స్ దగ్గరికి అయితే వచ్చినాం. చూద్దాం లోపల ఎలా ఉంటాయో. ఇది మీ కన్నయ్యలకు మంచిగా సెట్ అయితే చక్కగా కన్నయ్యలకు ఇది కొనిచ్చేసి. అంటే ఇది పిల్లల గణపతి అన్నట? అంతే మరి. ఇక పెద్దలు పెట్టరాదు, ఇక పెట్టచ్చు, ఎందుకు పెట్టరాదు మమ్మల్ని? కన్నయ్య ఇక ఇప్పుడు కన్నయ్య రేంజ్ మీరు దేవునికి కూడా హైట్ మెయింటెనెన్స్ చేస్తున్నట్టు. అంటే హైట్ ఉంటే పెద్ద దేవుడు, హైట్ తక్కువ చిన్న దేవుడు. చిన్న దేవుడు పెద్ద దేవుడు అని కాదు. అంతే. ఇప్పుడు నువ్వేమన్నా కన్నయ్యలో సెట్ అవుతున్నావు అంటే పెద్దలో సెట్ కదా. లావట్టడానికి అలగా ఉంటుంది అన్నట్టు గణపతి. వాళ్ళు నేను పోయి లావాడతావు, నువ్వు పోయి లావాడతావు. అది కూడా వాస్తవం. ఇంకా ఇవన్నీ అయితే వర్క్ పెండింగ్లో ఉన్నాయి. ఇంకా మనకు 20-25 days ఉంది కాబట్టి ఆ లోపు కంప్లీట్ చేస్తారు. ఫ్రెండ్స్ మేము ఇన్ని కళా ఆర్ట్స్ తిరుగుతున్నాం, మరి ఎవరు కూడా వర్క్ చేసేటోళ్ళు కనబడతలేరు. ఎందుకు అనుకున్నాం, ఈరోజు సండే అందువల్లనే కావచ్చు ఎవరు లేరు.
गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि క్యాంటర్లు అయితే వేరే దగ్గరికి ట్రాన్స్పోర్ట్ చేస్తుర్రు వినాయకులని. ఫ్రెండ్స్ ఫైనల్లీ కొరుట్ల అయితే మొత్తం తిరిగినాం. ఆల్మోస్ట్ మేము ఒక 60% గణపతులు అయితే కవర్ చేసినాం. ఇంకో 40% మేము తిరగలేకపోయినాం. ఇంకా చాలా ఉన్నాయి అన్నట్టు. మళ్ళీ వెళ్ళడం వీలైతే ఇంకా మిగిలిన చూపించని గణపతులు అయితే చూపిస్తాం. ఫ్రెండ్స్ ఫైనల్లీ అయితే ఇంటికి అయితే చేరుకున్నాం. ఫ్రెండ్స్ ఫైనల్లీ 3 గంటలు కష్టపడి వీడియో అయితే తీసినాం. మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంటికి వచ్చినా కానీ వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి కన్నయ్య క్రికెట్ అయితే ఆడుకుంటుండు. ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో? లేట్ చేయకుండా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.